నక్సలైట్లు అనే పదం అందరూ వినే ఉంటుంటారు. కానీ మొన్న ఈ ఆపరేషన్ కగారు తర్వాత ఇంకా మొత్తం నక్సలిజం అనేది లేదు, మావోయిజం అనేది లేదు. అందరూ చనిపోయేవాళ్ళు చనిపోయారు కాల్పుల్లో, జనజీవ స్రవంతిలో కలిసిపోయారు కొంతమందని. కానీ దిమాగి నక్సల్స్ ఈ పేరు మాత్రం మోడీ గారి నోట వినిపించింది. అందులోకి వీళ్ళకి ఏంటి అంటే బీజేపీ చెప్తున్నది మేధాశక్తి కలిగి ఉన్న వాళ్ళు, చాలా ఆలోచించే వాళ్ళు, కానీ ఈ నక్సలిజం భావజాలంతో ఎటువంటి ఆయుధాలు లేకుండా వాళ్ళ మేధాశక్తితో వాళ్ళ ఆలోచనలతోనే పోరాటం చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఒక రకంగా చాలా డేంజర్ సమాజానికి. భారతీయ జనతా పార్టీ చెప్తుంది, కొంతమంది ఎంపీలు చెప్తున్నారు. కానీ మోడీ నోట ఈ మాట వచ్చిన తర్వాత ఈ చర్చ పెరిగిపోయింది. కాకపోతే ఇక్కడ ఒకటే, విద్యార్థుల మీద లేదంటే ఎవరైనా నిరసనలు చేస్తూ ఉంటే ఆ నిరసనకారుల మీద ఈ దిమాగి అనే ముద్ర వేస్తున్నారా? రేపొద్దున ఇది అంటే ఎక్కువ జన్జీఏ వాళ్లే చేస్తారు అనేది అది బీజేపీ ప్రభుత్వం మీదో నరేంద్ర మోడీ మీదో వ్యతిరేకత పెంచే దిశగా లేదా? అసలు ఎందుకు ఈ దిమాగి నక్సల్స్ అంశం తెర మీదకి వచ్చింది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, నాకు 4-5 రోజులుగా నీ డిబేట్ పెడదాం అనుకుంటున్నాను, లేట్ అయిపోయింది. ఏంటి ఈ దిమాగి నక్సల్స్? అసలు మోడీ గారు ఆలోచన అప్పుడేమో అంత కూల్గా చేసి వరుసగా వీడియోలు రిలీజ్ చేసి అక్కడ జంతర్ మంతర్ జరిగి అంత సజావుగా అయిపోయిందంటే ఒక్కసారిగా ఈ బాంబు పేల్చారు, అది కూడా ఆగస్ట్ 15 రోజున. ఏంటి ఆలోచన? ఇది అనవసరంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ భుజాలను తడుముకుంటున్నారు, కానీ వాళ్ళని అనలేదు ఆయన. కాదా? దిమాగి నక్సల్స్ అనే పదాన్ని వాడింది అర్బన్ నక్సల్స్ గురించి. అర్బన్ నక్సల్స్ అంటే ఎవరంటే పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పేరుతో సమాజంలో ఎప్పటి నుంచినో ఒక హైడ్రామా నడుస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ వరవరరావు గారు, లేకపోతే కొంతమంది అక్కడ లాయర్లు, ఇట్లాంటి వాళ్ళు, హరగోపాలు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే నక్సలిజంలో తప్పేముంది? ఒక మనిషిలో తన ప్రాంతం పట్లనో లేకపోతే తనకు జరిగిన వివక్ష పట్లనో జరిగే తిరుగుబాటు, ఇందులో తప్పేముంది అన్నటువంటి వాదనని తీసుకొస్తారు. ఈ అర్బన్ నక్సల్స్ లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే కల్చరల్ వింగ్ గద్దర్ లాంటి వాళ్ళు, సాంస్కృతిక విభాగాల వాళ్ళు మరింతగా ఆ పాటలతో అట్రాక్ట్ చేసి యువతని మనం ఆయుధం పట్టుకుంటే ఏదో న్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కోణంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మనకి 18 అంటే దాదాపుగా 15-16 ఏళ్ళ నూనుగు మీసాలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కడిలో ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు, ఒక రెవల్యూషనరీ భావం ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నువ్వు 2 చేతులు అట్లా దండం పెట్టుకోరా అంటే ఇట్లాగే ఎందుకు పెట్టుకోవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు సమాధానం చెప్పరు. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ పెద్దోళ్ళు దండం పెట్టమన్నారు ఇట్లాగా. అంతే. అలా కాకుండా సైంటిఫిక్ గా ఈ చెయ్య రెండూ కలిసినప్పుడు ఒక ఆకర్షణ ఉంటది. నువ్వు ఇలా దండం పెట్టినప్పుడు, నమస్కారం పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళకి నువ్వు చాలా హుందాగా కనబడతావు, వినయంగా కనబడతావు. అలా కాకుండా నమస్తే అన్న అన్నప్పుడు ఇందులో ఒక డిఫరెంట్, ఒక ధిక్కారం అనొచ్చు, చూసేవాడికి ఇందులో వీరోచితత్వం కూడా అనిపించచ్చు. ఎవడిష్టం వాడిది, వాడు చూసేవాడి బట్టి ఉంటుంది, వినయంగా అనిపించదు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎంతమంది తల్లిదండ్రులకు అంత తీరిక, అంత ఓపిక ఉంది పిల్లలకి చెప్పడానికి? ఇప్పుడు నేను, మా ఫాదర్ నాకు, ఆయన చేసింది గుమస్తా ఉద్యోగం అయినా సరే ఆయనలో ఉండే జాతీయతాభావం ఏంటుందంటే, నాకు ఒకసారి నేను 10th క్లాస్ చదివేటప్పుడు చెప్పారు, మనం జాతీయ గీతం పాడినప్పుడు లెగిసి నుంచోవాలి, నీకు తెలుసు అయితే స్కూల్లో చేస్తామంటే ఎక్కడొచ్చినా కూడా అట్లా నుంచోవాలి అని చెప్పి. తర్వాత ఆయన ఏం చేసేవాడు, ఏ స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఏదన్నప్పుడు రేడియోలో, అప్పుడు రేడియోలే కదా, రేడియోలో వచ్చినప్పుడు బయటకు వచ్చి చూసేవాడు నేను లేచి నుంచున్నానా లేదా. అంటే ఇది ఆయనకి అది ఉంది. ఆయన ఏమి కదా ఇది కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఒకటి కాదు, ఆయనలో ఆ జాతీయ భావపు ఆలోచన ఉంది. నాకు ఆ వయసులో నాన్నని ఎదిరించడం కాదు కదా, ఒక చెప్పారు ఇందులో తప్పేం కాదు కదా అన్నది నుంచుంటాం నేను నేర్చుకున్నా. ఆ తర్వాత నాలో అసలు ఎందుకు మా నాన్న ఇట్లా అంటున్నారు అన్న దాంట్లో నుంచి వచ్చిన మదనంలో మా మాస్టర్లతో మాట్లాడడం, మా లెక్చరర్లతో మాట్లాడడం, తర్వాత కాలంలో దేశం ఏంటి, దేశానికి సంబంధించిన అంశం అదే ఇది విన్నారు అనుకోండి, ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏంది నుంచునేది ఏంది, అందులో కాళ్ళు చేతులు నొప్పులు తెప్పించి ఏమవుతుంది అంటే అట్లా నుంచోపోతే ఏమన్నా అయిపోద్దా అని చెప్పినప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం ఆలోచిస్తాడు, ఆ పొక్కలే అనే లెక్కన ఉంటుంది. ఈ రెండిటి యొక్క తేడానే
సమాజం. ఇందులో ఇప్పుడు ఆ తీవ్రవాది ఏందంట, వాడు కాశ్మీర్ వేరుపడితే తప్పేమైపోద్దంట అనేవాడు ఉన్నాడు. కాశ్మీర్ మొక్క అయితే ఏమైంది, ఆడు జావేది ఆడు చస్తాడు కదా, మనకెందుకు ₹1,00,00,000 ఎందుకు తగలేయాలి అనేవాడు. కానీ డెప్త్గా ఆలోచించినప్పుడు ఏంటి, ఇవాళ వాడు కాశ్మీర్ వాడు వాడు సావేది వాడు చస్తాడని వదిలేడు. రేపు పొద్దున బెజవాడు వాడు నా సావేది నేను చేస్తానంటే ఆయన వదిలేదు. రేపు గుంటూరు వాడు నా సావేది నేను చేస్తాను వదిలేదు. దేశంలో ఎవడికాడు మొక్క చేసుకుంటే ఏంది ఇంకా దేశం? సరిహద్దుల్లో మన నెత్తినుంది కాశ్మీర్. అక్కడికి వచ్చి పాకిస్తాన్ కూర్చుంటే పైనుంచి కాలుస్తుంటే కింద ఉన్న ఒక్కొక్క రాష్ట్రం పోదా? ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రం పోయిన తర్వాత ఇదివరకు యుద్ధాలంటే ఎట్టా జరిగినాయి? ఇది నీ చరిత్ర చదివినటువంటి దాంతో కంపేర్ చేసుకుని అది చూస్తే ఆలోచిస్తే వస్తుంది. ఇది నేను ఈ కోణంలో నుంచి ఆలోచించాను కాబట్టి నా భావజాలం ఎట్లుంది. అదే ఏమవుతుందంట, ఏదో మణిపూర్ వాడు పాపం వాళ్ళు చేస్తున్నారు, ఏదో వాళ్ళు సావేదాడు చేద్దాం అనుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ వెళ్ళి సైన్యం ఏంది అక్కడ, వాళ్ళు ఆయుధాలతో పట్టుకోవడం ఏంది, వాళ్ళు సావేదాడు చేస్తుంటే గిరిజనులు అంటే వాళ్ళు సావేదాడు చేస్తారు, తర్వాత మొక్క అవుతుంది, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఇప్పుడు సిరియా ఏమైంది, లెబనాన్ ఏమైంది, యమన్ ఏమైంది, అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్న దేశాలవి, చక్కటి విద్య ఉండే దేశాలవి. ఇవాళ తీవ్రవాదుల స్వర్గాలైనవి. ఎందుకని? నాకెందుకులే అనే భావజాలం వల్ల. అది మెయిన్. భారతదేశానికి ఉన్న అదృష్టం అదే. ఇలాంటి భావజాలాలు ఉన్న వాళ్ళు తయారు చేస్తున్న నక్సలైట్లు ఒకవైపు ప్రిపేర్ అవుతుండగానే అదృష్టవశాత్తు అదే టైంలో ఈ దేవుడు ఇచ్చిన వరం అనుకోలేమో ఈ దేశానికి జాతీయ భావజాలం ఉన్నోళ్ళు కూడా పెట్టుకొచ్చారు, పెరిగొచ్చేసి. జాతీయ భావజాలం ఉన్నోడు ఆయుధం పెట్టుకుని రాలా, తన యొక్క భావజాలంతోనే వచ్చాడు. వాడే రోడ్లకు ఉద్యమం చేయలే, ఎలక్షన్స్ లో చూపించాడు అంతే. వీడు మాత్రం ఎలక్షన్స్ ను కూడా డిస్టర్బ్ చేసి చూపించాడు. ఇది ఇట్లాంటి భావజాలాన్ని పెంచి పోషించే వాళ్ళని దిమాగి నక్సల్ అంటారు. అర్బన్ నక్సల్స్ అనేవాళ్ళం అంటే ఆయుధం పట్టని నక్సలైట్. నక్సలిజంలో ఉండేటటువంటిది రెబలిజం, తిరుగుబాటు ద్వారా. ఓ పోలీసు నీకు నేనేం దండం పెట్టాలి, నువ్వు కనబడ్డప్పుడు నేనెందుకు పక్క తప్పుకోవాలా, నువ్వే పక్క తప్పుకో, మా జీతం నువ్వు బతుకుతున్నావు, ఎంఆర్ఓ నేను సర్టిఫికేట్ అడిగితే నువ్వు ఇచ్చేయాలా, అంతే. ఇది ఉంటది. అలాగని వాళ్ళందరూ సచ్చీలు అంటలా నేను. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నక్సలిజంలో ఏ అవినీతిని ఆపగలిగారు వీళ్ళు? నిజంగా నక్సలైట్లు చంపారు, అవినీతి చేశారని, కానీ మిగతా వాడు భయపడి ఆగిపోలేదే. నీ భయంతో కనుక దేశంలో అవినీతి ఆగి ఉన్నా అంటే నాలాంటోడు ఆలోచన ఏది, నాకు కూడా మొదట్లో నక్సలిజంలో వాళ్లే లేకపోయి ఉంటే ఏమవుతుంది అని అనిపించింది. కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చూశాక గిరిజన ప్రాంతాల్లో ఒక రోడ్డు వేయడానికి బిగించేశాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. వాడు రోడ్డు వేయకుండా డబ్బులు తీసుకుంటే కాల్చి చంపాడు. వీడు రోడ్డు వేయనివ్వడండి, వాడి దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తాడు. వాడికి వచ్చే 10 లక్షలు ఈడికిస్తే ఇంకా వాడేం రోడ్డు వేస్తాడు? ఏకిపోయినా నడిచిపోయింది. చివరికి అధికారులు వెళ్ళి ఇన్స్పెక్షన్కి వెళ్తాడు, నక్సలైట్ చంపుతారు అక్కడ. దాంతో రోడ్లు వేయలేదు, అభివృద్ధి అలా ఆగిపోయింది. ఇవాళ మరి ఎందుకు రోడ్లు పడుతున్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100 సార్లు చెప్తున్నాడు కదా, అక్కడ రోడ్లు ఇక్కడ రోడ్లు వేసామనేది. ఇవన్నీ ఇదివరకు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వేశారు? నక్సల్స్ లేకపోవడం వల్ల జరిగింది. అస్సలు కరెంటు లేని ప్రాంతాలు కొన్ని వందలు చూశాడు అడవుల్లోకి వెళ్ళి. కరెంటే ఉండదు అక్కడ, కరెంటు ప్రసక్తే ఉండదు అక్కడ. అసలు ఫోన్లు గీన్లు అయితే సంగతి దేవుడు, నడవడం అనే నడిచేసి కిలోమీటర్ల కొద్ది వెళ్ళాను నేను చాలా ఏరియా. అలా వెళ్ళిన చోట్లన తినటానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాలు బోలెడు. అలాంటి ప్రాంతాలలో ఉన్న నక్సలైట్ సమాజాన్ని ఏం బాగు చేశాడు? నక్సలైట్లు ఉన్న ఏరియాలో ఉన్న గిరిజనులందరికీ మంచి రోడ్లు ఉన్నాయండి, వాళ్ళకి మంచి ఇళ్ళు ఉన్నాయండి. నక్సలైట్లు జనాల్ని ఎవరినో బెదరేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారని అంటే వి షుడ్ యాక్సెప్ట్. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు అంత అన్నం పెట్టినందుకు డబ్బులు ఇవ్వడం తప్ప చేసిందేం లేదు. కొంతమందికి ఏదన్నా చిన్న రోడ్డు, అది కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులు, మీరు ఎట్ట తినేస్తున్నారు అక్కడ రోడ్డు వేయండి అని చెప్పి నిలదీసి వేయించుంటే వేరుగుండడు. ఆ అటవీ ప్రాంతాలు డెవలప్ అయితే వీళ్ళకి ఉండటానికి ప్లేస్ ఉండదు. ప్లస్ దర్యాప్తు సంస్థలు, పోలీసులు వీళ్ళు వేగంగా అక్కడికి వచ్చేస్తారు, పారామిలిటరీ బలగాలు అన్న భయంతో ఆ ప్రాంతాలు డెవలప్ కాకుండా చేశారు. అక్కడ సెల్ టవర్ పెడితే గనక వీళ్ళ విషయాలన్నీ పోలీసులు కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళు అక్కడ ఫోన్ వేస్తే గనక వీళ్ళది వెంటనే ఫోన్లో చెప్పేస్తారు, అప్పుడు అక్కడి నుంచి వస్తారు. కాబట్టి అక్కడికి కమ్యూనికేషన్ కట్ అవ్వాలంటే ఇవంతా లైమ్ లైట్ లో ఉండకూడదు అన్నటువంటి నక్సలిజం అది. దాన్ని సమర్థిస్తా వచ్చినటువంటి అర్బన్ నక్సలిజం ఇంతవరకు.
ఈ అర్బన్ నక్సలైట్లే దిమాగి నక్సల్స్. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోతూ రావడం దాని జీవితంలో ఎప్పుడూ లేదు. ఇంత 12 సంవత్సరాలు అధికారంలో లేకపోవడం. కాబట్టి వాళ్ళ బుర్రల్లోనూ ఇలాంటి దిమాగి నక్సలిజమే వచ్చింది. ఏదో ఒకటి నాశనం అయిపోవాలి ముందు. అసలు ఆ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసహనంతో రగిలిపోతున్నాడు పూటకి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఉద్యమానికి సంబంధించిన విజయాన్ని తను క్యాప్చర్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లు తను తీసుకొచ్చుకుని కూర్చోబెట్టుకోవడం, లేదా ఇవాళ వెళ్ళి పెల్లెట్ల గురించి తందర్నా చేయడం. పోలీస్ స్టేషన్ ఏ స్థాయికి ఆయన ఎదిగాడా దిగజారాడా? అది బేసిక్ గా. రెండో కాన్సెప్ట్, పార్లమెంట్ ముట్టడిస్తానని నువ్వు తలుపులు తెరిచి రమ్మంటావా ఏంటి జనాల్ని? వెరితనం కాకపోతే అది మరి అర్బన్ నక్సలిజమే కదా. అది దిమాగి నక్సలిజమే. అంటే లోపలికి రానియండి, నేపాల్ తయారు చేయనియండి, బంగ్లాదేశ్ కానియండి మన దేశాన్ని, అంటే అది దిమాగి నక్సలిజమే కదా. అంటే బుర్ర. కానీ ఈ వ్యాఖ్యలు సార్ సమాజంలో ఉన్న యువత మీద ప్రభావితం చూపించట్లేదు అన్నప్పుడు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రోచ్ అనడం వల్లే ఓకే ఆయన ఏ ఉద్దేశంతో అన్నా వీళ్ళని అనుకుని యువత అంతా ఏకమయ్యారు. దాన్ని ఏదో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద పెట్టి అంత ఇది చేసి చివరికి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు. ఇప్పుడు కూడా ఒక అర్బన్ నక్సల్స్ ఉన్నా ఎవరినన్నా ఇప్పుడు ఆ కాక్రోచ్ లో ఉన్న వాళ్ళు, ఆ అమ్మాయి ఎవరో పేరు ఉంది, వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓకే మమ్మల్ని మేధావులుగా గుర్తించారు కదా అని వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు జంజీ లేదంటే కాక్రోచ్ ఎవరైనా వాళ్ళందరూ దీని మీద ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇది ఒక రెచ్చగొట్టే విధానం లాగా అవుతారు. రేపు పొద్దున్న ప్రమాదం కాదు సమాజం మీద. మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు మనకు ఆంధ్ర చూసాం, తెలంగాణ చూసాం, ఎవరున్నారు కాక్రోచ్ జనతా పార్టీకి బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు? వీళ్ళు ఒక గుప్పిడని నేను అన్నాం. ఇదివరకు కమ్యూనిస్టు విద్యార్థులు ఇప్పుడు ఈ రూట్ ఎత్తుకున్నారు, పేరు మార్చుకున్నారు. అంతే. ఏదో ఇప్పుడు దీంట్లో ఆ భావజాలు ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చారు, ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు పేరు ఇది పెట్టుకున్నారు. ప్లాట్ఫామ్ అనుబంధ సంఘం, అది అదేంటి సిపిఐ-ఎంఎల్ అనుబంధ సంఘం. అమ్మాయికి అమ్మాయి ఎక్స్పోజ్ చేసుకుంటోంది, నేను మేధావిని అంటున్నారు నన్నని. అమ్మాయిని అన్నానని నేను ఏమన్నా అంటున్నాడు ఆయన? కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ఏంటంటే అన్నిటి ఓన్ చేసుకుంటారు. ఎందుకు అంటే మేము గొప్పగా చేశామని చెప్పుకోవడానికి. బట్ వాళ్ళ విస్తరణ ఎంతసేపటికి సోషల్ మీడియాలోనే ఉంది. అప్పుడు 2 కోట్ల మంది అయింది, ఆ తర్వాత ఎందుకు పెరగలేదు? మరి మిగతా యువత అందరూ వెళ్ళాలి కదా. మిగతా యువత జాయిన్ అవుతున్నారా వాళ్ళతో? లేదు కదా. మన ప్రాంతాల్లో కూడా మనకు ఒక సంతోషం, నా కొడుకు భలే కొడుతున్నాడు రాళ్ళని, మోడీని, ఈ టైప్ లో ఫీల్ అవుతున్నాం తప్పించి అలా ఫీల్ అయ్యేవాడు యాంటీ మోడీ బ్యాచ్, యాంటీ జాతీయవాద బ్యాచ్, యాంటీ హిందుత్వ బ్యాచ్ సంతోషం. మనం తిడదాం అనుకుంటున్న మోడీని ఎంత తిట్టినా వాళ్ళకి తగలట్లేదు, వీళ్ళు తిడుతున్నారు కదా అని. అంతేగాని మోడీ అభిమాని గాని, నిజమైనటువంటి జాతీయవాది గాని, నిజమైనటువంటి దేశభక్తుడు గాని ఎవరన్నా మారారా? అటుకి లేదు కదా. ఇదివరకు ఇట్లా విడివిడిగా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్, సమాజ్వాదీ, అకాలీ, అదే దాని పేరేంటది, మన ఆర్జేడి, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్లాంటి వాళ్ళందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు ఐఎన్డిఏ. అది విఫలమైంది. కాబట్టి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇక్కడ జరుగుతున్న అసలు ఈ సిజేపీ వ్యవహారం వెనకాలన్న ఒక గేమ్ నడుస్తుంది. ఏంటయ్యా అంటే భవిష్యత్ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. 3 టర్మ్లు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలోనే ఉండాలి. నెక్స్ట్ ట్రిప్ గ్యారంటీ మన 99 వచ్చేసింది కదా, నెక్స్ట్ ట్రిప్ నేను 250 కొట్టేస్తాలని ఆయన ఫీల్ అవుతున్నాడు. మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటే అయిపోద్ది, నేను అధికారంలోకి వస్తాను. ఆయన్ని ప్రధానమంత్రిని కావనివ్వడం ఇష్టం లేనటువంటి కేజ్రీవాల్ కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి కథ నడిపిస్తున్నాడు. కాక్రోచ్ ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫేడ్ అవుట్ అయింది, కేజ్రీవాల్ ఫేస్ ఫేడ్ అవుట్ అయింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు వీళ్ళందరూ, డిజిటల్ వింగ్ హెడ్ సౌరవ్, అట్లాగే వాళ్ళ సోషల్ మీడియా హెడ్ ఇతను అభిజిత్ దిప్కే, దాంట్లో ఉన్నోళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఇట్లాగా లాగుతున్నారని తెలిసి ఈ టైంలో ప్రచారం పొందడం కోసం ఈ ప్లాట్ఫామ్ ను వాడుకున్న వాళ్ళు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎఫ్, ఏఎస్ఏ, ఇవన్నీ కూడా కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు, కొత్తగా వచ్చిన బొద్దింకలు కాదు. ఇవన్నీ ఆల్రెడీ పాత విద్యార్థి సంఘాల వివిధ పేర్లతో ఉన్న విద్యార్థి సంఘాలు మేమందరం బొద్దింకలు అని చెప్పి వచ్చారు. అంతే, అక్కడే అయిపోయింది. అక్కడ ప్రభావం ఉండదా? ప్రస్తుతం ఏంటంటే మోడీని రాహుల్ గాంధీ తిడితే
జనాలకి ఎక్కట్లా. అది లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే వీళ్ళు ఎవరి ఫేసులు అయినా సరే ఎక్కట్లా. ఇంకోటి ఏమైపోయిందంటే 2014 నుంచి 19 మధ్యలో భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి వస్తుందని వీళ్ళు భావించాల, వచ్చేసింది. 2019 ముందు ఈ పుల్వామా అటాక్ జరిగింది కాబట్టి ఇక మోడీ పని అయిపోయిందని వీళ్ళందరూ హ్యాపీగా అనుకున్నారు. ఏది విదేశాల వాళ్ళు మోడీని రానియకూడదు అనుకున్న వాళ్ళు 2014 బై లక్ వచ్చాడు, 2019 అయిపోయాడు అనుకున్నారు. తీరా చూస్తే 2019లో మరింత ఘన విజయం సాధించేటప్పటికి అప్పుడు మీడియా కూడా అప్పటిదాకా మీరు చూస్తే 2014-19 మధ్యలో మీడియా యాంటీ బీజేపీగానే ఉంది, యాంటీ మోడీగానే ఉంది. 2019 తర్వాత 21-22 దాకా కూడా అట్లాగే వ్యవహరించింది వీళ్ళు పూర్తిగా మెజారిటీ వచ్చినా కూడా. 22 తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ గెలిచి ఘన విజయం సాధించింది, సీట్లు తగ్గినాయి కానీ ఓటు పర్సంటేజ్ 1% పెరిగింది. దాంతో ఇక మీడియా ఒక బ్యాచీనేమో ప్రో బీజేపీ వచ్చారు, ఇంకో బ్యాచీనేమో ఇప్పుడు ప్రణయ్ రాయ్ ఇట్లాంటి వాళ్ళేమో వాళ్ళ ఛానల్ కొనేశారు అదానీలు అంబానీలు. ఈ యాంటీ మోడీ శక్తులుగా ఉన్నటువంటి నేషనల్ మీడియా అయితే సరెండర్ లేదా అమ్ముడుపోయింది, ఛానల్లే అమ్ముడుపోయింది. ఇప్పుడు ఈ అంబానీల అదానీల చేతుల్లో నడుస్తుంది. దీంతో ప్రో మీడియా అనేది అయిపోయింది బీజేపీకి 2022 నుంచి. ఈ ఇంపాక్ట్ అంతా చూసుకుని బీజేపీ 24లో మనం 400 వచ్చేస్తాం కదా అని అనుకుంది, కానీ 240 దగ్గరికి పడిపోయింది. అప్పుడు బీజేపీ కళ్ళు తెరిచింది, మనం వీళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ని అనవసరంగా నమ్మామని. అప్పుడు సీరియస్ గా పెట్టిన ఎఫర్టే ఢిల్లీలో గెలవటం, మహారాష్ట్రలో గెలవటం, బీహార్లో గెలవడం, బెంగాల్లో గెలవడం, కళ్ళు తెరుచుకుని. ఇప్పుడు ఇక మళ్ళీ వీళ్ళని తట్టుకోవడం కష్టం. ఎందుకంటే కేంద్రంలో వచ్చే వాళ్ళని సినిమాలు చూపించడంలో సిద్ధహస్తులైన నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి వాళ్ళే ఈ దఫా ఏం మాట్లాడలేదు మోడీకి వ్యతిరేకంగా. వీళ్ళు ఆశించారు వీళ్ళ మీద, వీళ్ళు చక్రాలు తిప్పగలిగిన వాళ్ళు మోడీని ఫుట్బాల్ ఆడిస్తారంటే మోడీనే ఆడిస్తున్నాడు అనేటప్పటికి అసంతృప్తి పెరిగిపోయిన వర్గానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఊరట. ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీరు అబ్జర్వ్ చేయండి, నేను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేశాను. 2014 ముందు బీజేపీ మీద మోడీ మీదన ఎలా అయితే నెగిటివ్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో సీరియస్ గా నడిచిందో అదే తరహా ఇప్పుడు నడుస్తోంది. మీరు ఒక జాతీయవాది లేదా ఒక మామూలు వార్తలు చూస్తుంటారు, మీకు 100కి 95 పోస్టులు యాంటీ మోడీ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్గారిథమ్స్ అట్లా మార్చేశారు. ప్రతి ఒక్కడికి యాంటీ మోడీ, యాంటీ బీజేపీ పోస్టులు, వీళ్ళ కామెంట్లు. వీళ్ళు ఎవరు పుడింగిగాడు 4 ఓట్లు తెచ్చుకోగలిగినోడు ఎవడన్నా. కానీ రాహుల్ గాంధీ కంటే వీడికి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? సంతోష్ రాంకే ఎవడాడు, అభిజిత్ దుబ్కే ఎవడాడు, భవిష్యత్తులో నాయకులు అవుతుంటే కన్నయ్య కుమార్ కూడా నాయకుడు అయ్యాడు. ఏమైనా ఎవరి కాళ్ళు చాలా మంది నాయకులు అయిపోయారు ఈ దేశంలో. కాకపోతే నిజమైన ఎన్నికల్లో రాహుల్ గాంధీ వల్లే కాల అక్కడ. కానీ వీళ్ళకి ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు? సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ కి దాదాపుగా అన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, అన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ. అతని వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ వరకు రీచ్ అవుతున్నాయి, కానీ అభిజిత్ దుబ్కే అనేటటువంటి వాడిది ప్రపంచం అంతా రీచ్ చేస్తున్నారు. ఎవరికి చేస్తుంది రీచ్? ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా. వీళ్ళకి ఎవరు నడిపిస్తున్నారు? ఓపెన్ గా చెప్పింది అమెరికా, మేమే చేస్తున్నాం డీప్ స్టేట్. మోడీని దఫా రానియమని చెప్తోంది. చైనా చెప్తోంది, చైనాకి సంబంధించిన సోషల్ మీడియా వింగు, అమెరికాకి సంబంధించిన సోషల్ మీడియా వింగు, పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా వింగు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాంటీ హిందుత్వ, యాంటీ నేషనలిస్ట్ బ్యాచీలన్నీ కూడా మోడీని గద్దెకి దించాలని చూస్తున్నారు. అందుకోసమని మన సోషల్ మీడియా ప్లాట్ఫారాలని ఆల్గారిథమ్స్ మార్చడం ద్వారా నెగిటివ్ కామెంట్స్ మాత్రం. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళేసి స్కూల్ బాగాలేదన్నాడు. గుడ్, ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చెప్పారా, తల్లిదండ్రులు చెప్పారా? నువ్వు వెళ్తే అడిగితే చెప్పారు. వాళ్ళకి బాగోపోతే వాళ్ళే గొడవ చేసేవాళ్ళుగా. ఓట్లు మరి వేసారు కదా అక్కడ. టీచర్, హెడ్ మాస్టర్ డిస్మిస్ చేసేయండి, లేకపోతే ఆ మంత్రిని తీసేయండి. ఇంకోటి అక్కడ మళ్ళీ శివసేన ఎమ్మెల్యే ఉంటే గనక ముట్టుకోవట్లా, వీళ్ళ ఎమ్మెల్యే అయితే బీజేపీ అయితేనే మాట్లాడతారు. ఇవాళ రాజస్థాన్ లో కొట్టబోయారు, మమ్మల్ని కొట్టబోతున్నారు. అసలు నువ్వెవడు ఇన్స్పెక్షన్ చేయడానికి?
బేసిక్ గా మాట్లాడొచ్చు ఉమ్. బయట. ఇప్పుడు నేనైనా మనం మాట్లాడతాం విద్యా వ్యవస్థ గురించి ఉమ్, ఎన్నిసార్లు అవును. మాట్లాడుకోవాలా, అవును. కానీ స్కూల్లోకి వెళ్ళిపోయేసి ఉమ్, ఇక్కడ అట్లా లేదంటే నేను ఆ విషయంలో వీళ్ళ ఉద్యమాన్ని ఒప్పుకుంటా. ఉమ్, వీళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళి బిల్డప్ చేయకూడదు. టాయిలెట్, మంచినీళ్లు ఉమ్, వీటి గురించి అడగాలి, అవును. అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్లను బెదిరించకూడదు. ఉమ్, అక్కడ తేడా వస్తుంది అనమాట క్రమంగా. ఉమ్, ఉమ్. కానీ ఒకటి సార్, ఈ దిమాగి నక్సలిజం అనే భావజాలం ఇతర దేశాల నుంచే పుట్టిందన్న ఈయన అభిప్రాయం, అక్కడి నుంచి ప్రభావం చూపిస్తూ ఇక్కడ వరకు లేదు వచ్చిందన్న? లేదు, ఇండియాలో అర్బన్ నక్సల్స్ అనే పదం ఇదివరకు వాడేవాళ్ళు బీజేపీ. ఉమ్, ఉమ్, ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాడతారు. ఆ పదానికి హిందీ పదం ఈయన దిమాగి నక్సల్ అనేది. అంతే. ఉమ్, అర్బన్ నక్సల్ అనేది ఇంగ్లీష్ పదం అండి, ఉమ్. దిమాగి నక్సల్ అనేది హిందీ పదం. ఈయన కాస్త హిందీ భాషలో అంటే మాట్లాడతారు రేపు నుంచి కాబట్టి మోడీని వ్యతిరేకించిన వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించి అందరినీ దిమాగి నక్సలిజం అందరినీ భావజాలం అనరు అంటారా? వాళ్ళు. ఆ లెక్కన రాహుల్ గాంధీని అంటలేదు కదా. అవును. దిమాగి నక్సల్ అంటే హిందుత్వ, జాతీయవాద వ్యతిరేక వామపక్ష, అది కూడా రాడికల్ వామపక్ష భావజాల మద్దతుదారు. ఉమ్, ఉమ్. అది. వాళ్ళందరూ ఇప్పుడు మోడీ హ్యాటర్స్ ఉమ్. అందులో వచ్చారు. రైట్, చూద్దాం. ఇది మొత్తానికి దిమాగి నక్సల్స్ వ్యవహారానికి సంబంధించి ఒక చర్చ అయితే మొదలైంది సోషల్ మీడియాలో. అది ఎవరు ఓన్ చేసుకున్నా రేపు పొద్దున్న బీజేపీ మీద ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే దేశంలో ఇది ఒక ప్రమాదకరమైన ఒక సంస్థగా, వ్యవస్థగా ఏమన్నా మారుతుందా ఏంటనేది చూడాలి.